తెలుగు వాళ్ళు పసుపు కుంకుమ లేకుండా ఎవరు ఉండరు. వీళ్ళ చిహ్నం పార్టీలో ఉందే పసుపు కుంకుమ. తెలుగుదేశం పార్టీ నినాదంలో చూసుకుంటే గనక శుభ సూచకంగా భావించాలి. ప్రతి ఒక్క కార్మికుడు బాగుండాలి, ప్రతి ఒక్క ఇల్లు స్వర్గనీయం అవ్వాలి, ప్రతి ఒక్క ఆడపిల్ల హాయిగా వికసిస్తూ తిరగాలి, పైకి ఎదగాలి. రైతు అనేవాడు ఎప్పుడూ పైకి ఉండాలి. రైతు పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదని చెప్పి రైతుల్ని అత్యున్నత స్థానంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క తెలుగు మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండిపోయే పేరు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉట్టి నాయకులే కాదు, ప్రతి ఒక్క నమోదైన సభ్యులు పార్టీలో విశ్వసనీయ వర్గాల కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళ బాధ్యతను తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ బాధ్యతని వాళ్ళ భుజాలపై వేసుకుని భుజాలు అరిగిపోయేలాగా జెండాలు మోస్తారు. రాష్ట్రం అంతా తెలుగు జెండా నిండిపోయేలాగా అవిరామంగా కష్టపడతారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఒక్కటే వీళ్ళ ఉద్దేశం కాదండి. మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి ఉన్న మొదటి నినాదం నువ్వు నేను అని వేరు కాదు. ఏ పార్టీకి చెందినవాడైనా సుఖంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగులో ఉండాలి, తెలుగువారు అనే వాళ్ళు పైన ఉండాలి ఎప్పుడు అని చెప్పి ఆశించి కీర్తించే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ.